అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎక్కువ కాలం నిల్వ ఉండే టమాటో పచ్చడి అండి. మనం చెప్పే విధానంలో చేశారంటే చాలా టేస్టీగా 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ వరకు నిల్వ చేసుకోవచ్చు. పక్కా కొలతలతో ఎక్కువ రోజులు నిల్వ ఉండే టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం 2 కిలోల టమాటోలను తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవలసి ఉంటుంది. అలా పక్కన పెట్టుకున్న టమాటోలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు అడుగు అనేది అంటుకోకుండా ఉంటుందండి. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ప్యాన్కు ఆయిల్ను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా టమాటో ముక్కలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా కుక్ అవుతూ ఉంటాయండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు అందులో 2 కేజీల టమాటాలకు 200 గ్రామ్స్ చింతపండును యాడ్ చేసుకుంటున్నాను. చింతపండులో ఉన్న పీసులు మరియు చింతపండు గింజలను తీసివేసి ఈ విధంగా నీట్గా తయారు చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. టమాటోలు చింతపండు బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. టమాటోలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి టమాటో అనేది గట్టి పడేంత వరకు వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మధ్యలో మధ్యలో కదుపుతూ వీటిని గట్టి పడేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టమాటో మరియు చింతపండు గుజ్జు మాత్రమే ఉండేలాగా వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ అనేది బాగా ఇంకిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఈలోపు స్టవ్పై మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోవాల్సి ఉంటుంది. మెంతులు వేయకపోతే చేదు వచ్చే అవకాశం ఉంటుందండి. సో దోరగా వీటిని వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే 4 టీ స్పూన్స్ ఆవాలను కూడా యాడ్ చేసుకొని మరొక హాఫ్ మినిట్ వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో సీడ్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసుకోవలసి ఉంటుంది. ఇలా తీసుకున్న వాటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చి పెట్టుకున్న సీడ్స్ అన్నిటిని అందులో యాడ్ చేసుకొని అందులోని 200 గ్రామ్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసి ఇప్పుడు అందులోనే 15 వెల్లుల్లి రెబ్బలు 200 గ్రామ్స్ కారంను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 కేజెస్కి 200 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. 1 కేజీకి అయితే 100 గ్రామ్స్ సరిపోతాయి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని గ్రైండ్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన టమాటో మరియు చింతపండు గుజ్జును మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పల్సెస్ ఇస్తూ వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ గ్రైండ్ చేయకుండా ఈ విధంగా పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అంతటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న టమాటో చట్నీలో ఇప్పుడు పోపు అనేది యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 750 ml ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకొని ఇవి కొంచెం దూరగా అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేగుతున్న టైంలో ఇప్పుడు అందులోనే 3 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే
చిన్నగా కట్ చేసుకున్న 8 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. 30 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ కరివేపాకు అనేది బాగా వేగాలండి. సో పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండేది కాబట్టి కరివేపాకు ఒట్టిగా అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటో చట్నీని యాడ్ చేసుకొని టమాటో చట్నీ అనేది ఆయిల్లో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. పోపు అనేది టమాటో చట్నీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కుక్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో మధ్యలో కదుపుతూ ఈ విధంగా మనం కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం చల్లారిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పౌడర్ను అందులో యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ముందుగానే చెప్తున్నాను, చల్లారిన తర్వాతనే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయొద్దు. చల్లారిన తర్వాత ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అనేది టమాటో చట్నీలో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి అనేది రెడీ అయినట్లండి. ఇది అప్పటికప్పుడు తినేదానికంటే మరుసటి రోజు నుంచి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం చెప్పే విధానంలో పక్కా కొలతలతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. తింటే అమోఘం అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.